వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆముదము ఆరోగ్యానికి చాలా మంచిది. సో తలకి పెట్టుకోవాలి, ఒంటికి పెట్టుకోవాలి, బొడ్డులో ఆముదం వేసుకుంటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదంతా మనకు తెలిసిందే. అసలు ఒరిజినల్ ఆముదం అంటే ఎలా ఉంటుంది, మనం ఎలా దాన్ని చెక్ చేయొచ్చు? సో అసలు మనం ఎలా ఇది ఒరిజినల్ ఆముదం అని చెప్పాలి, ఎలాంటి క్వాలిటీస్ కనిపిస్తాయి మనకి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే. జనరల్గా మీరు చెప్తారు ఆముదం అనేది చాలా మంచిది, అది తలకు రాసుకున్నా కానీ జుట్టు బాగా పెరుగుతుంది, ఒంటికి రాసుకుంటే కూడా చాలా మంచిది, మాయిశ్చరైజర్ వస్తుంది, అంతేకాదు గ్లో వస్తుంది, రకరకాల యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. ఇంకా బొడ్డులో ఆముదం వేసుకుంటే కనుక సో కలగని ప్రయోజనాలు అంటే లేవు. అయితే ఒరిజినల్ ఆముదం దొరకట్లేదు అని చాలామంది చెప్తున్నారు. ఒరిజినల్ ఆముదం చూడడానికి ఎలా ఉంటుంది? చాలా గ్రీజీగా ఉంటుందా? కలర్ ఎలా ఉంటుంది? స్మెల్ ఎలా ఉంటుంది? చాలా కమ్మగా ఉంటుంది. నేను చూపిస్తాను. ఇది ఆముదం. ఆముదం ఎప్పుడు కూడా గ్లాస్ సీసాలోనే ఉండాలి. మీరు ప్లాస్టిక్ సీసాలో కానీ వేరే ఏ స్టీల్ సీసాలు కానీ ఏమి పనికిరాదు. ఒట్టి గాజు సీసాలో మాత్రమే ఆముదం పెట్టుకోవాలి. ప్లాస్టిక్ సీసాలో ఒకవేళ పోసుకోవాలి వస్తే, ఇప్పుడు మనం పోస్ట్లో పంపించాలి అని అంటే ప్లాస్టిక్ దాంట్లోనే పంపిస్తాం, ఎందుకంటే ఇవి పగిలిపోతున్నాయి ఎట్లా ప్యాక్ చేసినా. 15 రోజులు వరకే ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో. ఇంకా తర్వాత ప్లాస్టిక్ దాంట్లో ఆముదం ఉంటే పడేయడమే, అది మనకు పనికిరాదు. గ్లాస్ బాటిల్లో అయితే 1 ఇయర్ వరకు ఇది ఇలానే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత కొంచెం ఇది చేంజ్ అవుతుంది, అంతే. పనిచేయదు అని నేను అనట్లేదు, టేస్ట్ చేంజ్ అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అయినా కూడా వాడచ్చు. ఇది ఉంది చూడండి, దీని కలర్ ఎలా ఉందో చూడండి, హనీ లాగా ఉంది. ఇది మరీ థిక్గా లేదు, అలా అని చెప్పి మరీ పల్చగా లేదు. తర్వాత ఇది వాసన చూడండి, ఈ స్మెల్ అంటే ఎంత కమ్మగా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది మీరు చూడండి, స్మెల్ చూడండి. చాలా అసలు ఆముదం వాసనే లేదు. అంటే జనరల్గా నాకు ఆముదం వాసన వేరే తెలుసు. ఆముదం వాసన జనరల్గా వెగటు కొడుతుంది, అందుకే మొహం ఇలా పెడతాం. అవును. అది ఏది నిలవ ఉన్నది, కల్తీది, సరిగా వండంది, మంచి ఆముదాలతో చేయండి. మీరు ఇది స్కిన్ కి రాసుకున్నా కూడా, ఫేస్ కి రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గ్రీజీగా ఏం లేదే, కొద్దిగా ఉంటుంది కానీ మరీ ఇట్లా అంత గ్రీజీగా అంటుకునేటట్టు ఉండదు. అంటే థిక్నెస్ ఉంటుంది, ఆముదం థిక్నెస్ ఉంటుంది, కమ్మని వాసన ఉంటుంది. అందుకే వంటల్లో వాడమని చెప్తాం మేము. ఇది వంటలో వాడితే కూడా రుచి పెరుగుతుంది. ఇది కుక్ చేసుకోవచ్చు, దీంతో కుక్ చేసుకోవచ్చు. అంటే మనల్ని రెగ్యులర్ గా తాలింపులు అట్లా కాకుండా ఉడికేటప్పుడు కొంచెం ఒక స్పూన్ కలపడం. ఇప్పుడు పప్పు ఆకుకూరలు అట్లా ఏమన్నా కలిపినప్పుడు కూడా, రొట్టెలు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ కలపడం. సో ఆముదం ఎప్పుడు కమ్మగా ఉండాలి, కలర్ మరీ నల్లగా ఉండకూడదు. తర్వాత అది ఎక్కువ రోజులు మరీ 1 ఇయర్ కన్నా ఎక్కువ నిల్వ ఉంచొద్దు. ప్లాస్టిక్ సీసాల్లో ఉన్న ఆముదాన్ని వాడకండి. అది మీరు 15 రోజుల వరకే పనికొస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు అది ఒక 15 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతకన్నా ఎక్కువ రోజులు కనుక ఉంటే అది మనకి పాయిజన్ లాగానే, పనికిరాదు, ఇంకా అసలు ఇంకా అది వాడొద్దని చెప్పేస్తాం. అందుకే గ్లాస్ బాటిల్లోనే ఉండాలి, సీసాలోనే ఉండాలి. ఆముదం వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జుట్టు ఊడదు, ఎత్తికి రాసుకుంటే జుట్టు ఊడదు, డాండ్రఫ్ పోతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, తర్వాత తలనొప్పి రాకుండా ఉంటుంది, కళ్ళు మంటలు రాకుండా ఉంటాయి. తర్వాత జుట్టుకి రాస్తే, స్కిన్కి రాసుకున్నారనుకోండి పిగ్మెంటేషన్ బాగా తగ్గుతుంది, రోజు రాత్రి రాసుకొని పడుకుంటే. అలాగే అండర్ ఐ తగ్గుతుంది. కళ్ళకి రాసుకుంటే ఐ సైట్ ఏదైతే స్పెట్స్ పెట్టుకున్నారో కొన్ని రోజుల తర్వాత మీరు కళ్ళకి రోజు ఇక్కడ రాసుకుంటే పడుకునేటప్పుడు ఆ స్పెట్స్ తీసేయచ్చు, క్యాటరాక్ట్ రాకుండా ఉంటుంది. తర్వాత కళ్ళు చాలా చల్లగా ప్రశాంతంగా, డ్రైనెస్ లేకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఎక్కువ కంప్యూటర్స్ వాడుతున్నారు, అందరు డ్రై ఐస్ అనేది ఎక్కువ ఉంటుంది, డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. అసలు ఆ డ్రాప్స్తో పనే లేదు. మీరు రోజు రాత్రి ఒక 2-2 డ్రాప్స్ తీసుకుని ఇట్లా రాసుకుంటే చాలు. ఒక 1 మంత్ రాసుకొని చూడండి, అసలు వారం రోజులు రాసుకొని చూడండి, మీకే తెలిసిపోతుంది. మంచి నిద్ర పడుతుంది. ఎవరైతే నిద్ర పట్టట్లేదో వాళ్ళు కొంచెం ఇలా వేసుకుంటే, రాస్తే, తీసుకుంటే కాదు, రాస్తేనే ఇంత రిజల్ట్. అదే నాభిలో వేసుకుంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి, కాన్స్టిపేషన్ అనేది ఉండదు పొట్టలో వేసుకుంటే. అదే మీకు ఏమన్నా ఎక్స్ట్రా గ్రోత్ ఉందనుకోండి, అవి క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్ ఎక్కడ, అది బ్రెస్ట్లో, బాడీలో ఎక్కడున్నా మీరు అక్కడ ప్యాక్ లాగా వేసేసుకోవాలి. ఇంకా చెప్తున్నాను,
గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, గాల్ బ్లాడర్ దగ్గర వేసేయండి. లివర్ ఫంక్షన్ లేదు, లివర్ దగ్గర వేసేయండి. ప్యాంక్రియాస్ దగ్గర వేసేసేయండి. కిడ్నీస్ అంటే వెనకాల పెట్టేసుకోండి. నడుము నొప్పి ఉందంటే నడుము నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి. మోకాళ్ళ నొప్పి ఉందంటే మోకాళ్ళ నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి. ఆ పద్ధతి ఉంటుంది, ఆ ప్యాక్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఇది చాలా సింపుల్. ఒకసారి తీసుకున్నారంటే దీన్ని ఇంట్లో చంటి పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు కూడా వాడచ్చు. ఆముదం ఎందుకు అసలు ఈ ఆముదం నుంచి ఇంత కష్టపడి ఇది సెలెక్ట్ చేసుకుని, ఆముదాలు సెలెక్ట్ చేసుకుని, ఒక రైతుని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే ఒక రైతు దగ్గరే ఇవి ఆముదాలన్నీ దొరికాయి. మన మార్కెట్లో మంచి ఆముదాలు ఏమున్నాయో ఆ సీజన్ చూసుకోవాలి. అవి కొని అవన్నీ స్టోర్ చేసి మళ్ళీ ఇవి వండించి ఇవి తీసుకొచ్చి ఇందులో ఇంకా వేరే కూడా మేము కలిపిస్తాం. కాబట్టి నేను చెప్తాను 100% ఇది తీసుకుంటే మీకు క్యాన్సర్ ట్యూమర్స్ కూడా తగ్గుతాయి అని. ఎందుకంటామంటే మాకు తెలుసు మేము అది ఎలా చేసామో, ఇంకా అందులో ఏం కలుపుతాము అనేది మాకు తెలుసు. ఇది 100% ఇప్పుడు మీకు చూపించింది 100% మీరు లోపలికి కూడా తీసుకోవచ్చు, లోపలికి వంటలో కూడా వాడచ్చు. లోపలికి కనుక తీసుకుంటే ప్రతి 6 నెలలకి ఒక వారం రోజులు మీరు ఆముదాన్ని రాత్రి పడుకునేటప్పుడు కొంచెం పాలల్లో ఒక 3 టీ స్పూన్లు కలుపు కనుక తాగితే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎలా తగ్గుతాయి అంటే మీ గట్ అంతా మాయిశ్చరైజర్ అవుతుంది. ఎప్పుడైతే మీ లోపల ప్రేగులు స్మూత్గా డ్రైనెస్ లేకుండా మాయిశ్చరైజర్ అయిందో మీకు ఇక్కడ ఈ పెద్ద జాయింట్ ఏదైతే ఉందో మన మోకాళ్ళు ముందు ఇక్కడ నొప్పి తగ్గుతుంది. మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వచ్చేది ఒకటైతే లోపల డ్రైనెస్ బాగా డ్రై అయిపోయి ఈ నొప్పులు జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. కాబట్టి హెల్దీగా ఉంటారు. ఆముదం వాడడం వల్ల ఆముదం అంటే అమ్మ లాంటిది అని చెప్తారు. ఎందుకు అంటే అమ్మ అంత చల్లగా ప్రేమగా చూస్తుంది కాబట్టి ఆముదాన్ని కూడా అమ్మలా పోలుస్తారు. ఆముదం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. చంటి పిల్లల కానించి బాగా పెద్ద వృద్ధులు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఇంట్లో ఆముదం అనేది ఒక సీసా కిచెన్లో అలా ఉండాలి. ఆముదం ఉంటే ఎన్నో రకాల వైద్యం చేయొచ్చు. క్యాన్సర్ గడ్డల మీద కూడా అప్లై చేస్తారండి. ఎక్స్ట్రా ఎనీ గ్రోత్ ట్యూమర్స్ కూడా దీనికి తగ్గిపోతాయి. అది చేసిన తర్వాత ఆ వీడియో చూసి మనకి కర్నూలు నుంచి ఒక ఆవిడ కాంటాక్ట్ చేసి ఇట్లా కావాలి అంటే ఇలా చెప్పగానే ఆవిడ బయటది ఏదో తీసుకుని వాడితే ఫోన్ చేసి చెప్పారు నాకు ఎందుకు అది బాగాలేదండి, వేడి చేస్తుందండి అని. చాలామంది మీ వీడియో చూసామండి, మీ వీడియో చూసిన తర్వాత మేము అందరం వంట ఆముదమే తెచ్చుకుని మేము వాడుతున్నాము. వాడుతుంటుంటే మాకు వేడి చేస్తుంది, ఇట్లా వేసుకోగానే వేడి చేస్తుంది, లేకపోతే ఏం పెద్ద రిజల్ట్ లేదు అని వాళ్ళు చాలామంది మాకు చెప్తున్నారు. తర్వాత మనం వాళ్ళకి ఈ ఆముదం కూడా పంపించిన తర్వాత ఆవిడకి యాక్చువల్లీ వాడింది ఏంటంటే బ్రెస్ట్లో ఒక లంప్ ఉంది, కొంచెం పెద్ద సైజే ఉంది. సో అది డాక్టర్ చెక్ చేసి అంటే పెద్ద సైజు ఉంది కదా మళ్ళీ ఎందుకు అలా ఉంచితే అదర్ ఇష్యూస్ వస్తాయి, అందుకని కొంచెం సర్జరీ చేసి తీసేద్దామమ్మా అని అంటే, సరే ఇప్పుడు అర్జెంట్ అంటే కాదులేమ్మా మీరు టైం తీసుకుని రండి చేంజ్ చేసుకోండి అన్న. తర్వాత మన దగ్గర ఆముదం మనం పంపించాం. అది ఆవిడ ఎవ్రీడే వేసుకుందట, మనకు గుర్తుకు లేదు. 18 days అయిన తర్వాత ఆవిడ 19th day మాకు ఫోన్ చేసి అది నాకు లంప్ పెద్దది, ఇంత కదులుతూ ఉండేది, అది ఇలా పెట్టుకుంటే నాకే తెలిసిపోయింది పెద్దది. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా నిన్న చూస్తే చాలా చిన్న, అంటే అది ఇంత లంప్ కాస్త ఇంత అయ్యింది, నా చేతికి తెలిసిపోతుంది సైజు అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి చాలా సంతోషంగా ఫోన్ చేశారు ఆవిడ. నేను అన్నా మీరు ఇంకా వేసుకోండి, 18 రోజులే అయ్యింది కదా, నేను 3 నెలలు చెప్పా, 18 రోజులకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక 1 month అట్లా వేసుకున్న తర్వాత మీరు డాక్టర్ చెకప్కి వెళ్ళండి. ఇది వేసుకోమన్నాం కదా అని ఇది వేసేసుకుని తగ్గిపోయింది అట్లా కాదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు వాళ్ళు చెప్పాలమ్మా నీకు తగ్గింది అని, అప్పుడే మనకు తగ్గినట్టు. సో ఈ ఆముదం సరిగ్గా లేకపోతే ఎందుకు బయట ఆముదం రిజల్ట్ రావట్లేదు, ఎట్లా అంటే కోల్డ్ ప్రెస్డ్ కొన్నిటికే వాడతాం, అసలు కొన్నిటికి వాడడం, అసలు వంటలో కోల్డ్ ప్రెస్డ్ వాడకూడదు, అదేమో మనకి మంచి రిజల్ట్ ఉండదు. కోల్డ్ ప్రెస్డ్ ఏమవుతుంది అని అంటే అది వేడి చేస్తుంది మీకు. ఇప్పుడు చూడండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మనం అప్పుడు చెప్పాం నాభిలో వేసేసుకోండి, ఆయిల్ నాభిలో వేసుకుంటే చాలు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, తర్వాత కాన్స్టిపేషన్ ఏం ఉండవు, ఫ్రీగా మోషన్ అయిపోతుంది అని చెప్పి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కనుక వేస్తే అంత రిజల్ట్ కనపడట్లేదు. అదే వండిన ఆముదం, మంచి ఆముదం కనుక వాడిన వాళ్ళకి అసలు చెప్తున్నారు, మేము హాయిగా రాత్రి తీసుకుని పొద్దున్న హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అండి. అసలు ఆముదం తీయడము గింజల నుంచి అంటే వండి తీయడమే, అంతేగాని గింజలు కూడా ఇప్పుడు వండిన దాంట్లో కూడా కల్తీ ఉంటది. ఎలా కల్తీ ఉంటది అని అంటే పాడైపోయిన ఆముదాలు, బూజొచ్చిన ఆముదాలు,
ఇవన్నీ ఏం చేస్తారు అంటే అవి ఏం పాడేయరు అవి. ఆ ఆముదాలను ఏం చేస్తారు అంటే తీసేసి ఈ ఈ వండిన ఆముదమే వండుతారు. అది కూడా ఆముదాలు తీసుకొచ్చి గానుగు పట్టించి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వండి అది తీయాలి. అది ప్రాసెస్ పెద్దదే. వండిన ఆముదం కూడా ఒక్కొక్కసారి ఎందుకు మనకు పని చేయట్లేదు అని అంటే ఏ ఆముదాలు వేస్తున్నాడో మనకు తెలియాలి. మనకు తెలియదు కదా, వండిన ఆముదమే కానీ ఏం ఆముదాలు వేసారో మనకు తెలియదు. అందుకని రిజల్ట్ రాదు. మంచి ఆముదం ఎలా ఉంటుందో తెలుసా అండి? కమ్మగా ఉంటుంది. మనం జనరల్గా ఏం చెప్తామంటే ఏదైనా కామెంట్ చేసి ఏంది ఆముదం తాగిన మొహం పెట్టావేంటి అంటే వెగటుగా ఉంటది ఆముదం, అది టేస్ట్ అని అంటారు కదా. మంచి ఆముదాలు కనుక వండి కరెక్ట్ ప్రాసెస్లో వండి మనం చూస్తే కమ్మగా ఉంటుంది వాసన. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అది చూస్తే చాలా కలర్ ఎంత బాగుందో, టెక్స్చర్ ఎంత బాగుందో. సో దాన్ని అది అంత గ్రీజీగా కూడా లేదు. ఇది వండిన ఆముదం. ఆముదం తీస్తారు ఎలా అంటే అసలు వండే తీస్తారు, అది కూడా మంచి సీడ్స్ నుంచి తీస్తారు. చాలా చక్కగా చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీనివల్ల. గట్ మాయిశ్చర్ అవుతుంది అంటే ఈ రోజుల్లో దానికన్నా మించింది ఏం కావాలి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో ఆముదం అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాం మీరు చెప్పిన పద్ధతుల్లో. ధన్యవాదాలు.